స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేయడమే మిగిలింది. తెలంగాణ హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గర పడుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేసిన బిల్లు ఆమోదం పెండింగ్లో ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడవలేదు. ఈ అంశం ఓ కొలిక్కొస్తే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని ఓ మండలంలో ఉన్న 18 గ్రామాలకు స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టే అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, జిన్నారం మండలాల్లోని 18 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇందుకు 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్కు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం కారణంగా ఈ 18 గ్రామాల పంచాయతీలను స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించనున్నారు. 18 గ్రామాల ఓటర్లను మున్సిపాలిటీలో కలపనున్నారు. దీంతో ఈ గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లే అని చెప్తున్నారు. తెలంగాణ కేబినెట్ రాష్ట్రంలో కొత్తగా 2 మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ తీర్మానం చేసింది. జిన్నారం, ఇంద్రేసంలను మున్సిపాలిటీలుగా ప్రకటించింది. ఈ క్రమంలో వీటి పరిధిలోని పటాన్చెరులో 8, జిన్నారంలో 10 గ్రామాలను కొత్త మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక ఎంపీపీ స్థానం కూడా తగ్గుతుందని అధికారులు తెలిపారు. కాగా ఇన్నాళ్లు ఈ 18 గ్రామాల ఓటర్లు స్థానిక సంస్థల ఎలక్షన్లో పాల్గొని ఓట్లు వేశారు. తాజా నిర్ణయంతో వీరంతా ఇక నుంచి మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.